నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యమని మనందరికీ తెలిసినా కూడా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోలేక అనారోగ్య పాలవుతున్నాం. అయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోవాలి, అలాగే సిరిధాన్యాలు కషాయాలు ఉపయోగించి ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు ఇత్యాది విషయాలన్నింటినీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు క్రిష్ రత్న డాక్టర్ ఖాదర్ వలి గారు. వారిని అడిగి ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన అనారోగ్యం అయితే కనిపిస్తూనే ఉంది. అయితే వాటన్నిటికీ సొల్యూషన్ మనం ఈ సిరిధాన్యాలు అలాగే కషాయాల ద్వారా తీసుకోవచ్చు అంటారా? అంటే అదే సొల్యూషన్ అని చెప్పొచ్చు అంటారా? సిరిధాన్యాలు మూల ఆహారం అని చెప్తున్నాం. దానికి తోడు వైవిధ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే మన జీవన క్రమం, మనం తాగుతున్న నీళ్లు, వాడుతున్న అంశాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. కానీ అన్నిటికీ మూలంగా సిరిధాన్యాలు మూల ఆహారంగా మార్చుకుంటే అనేకమైన అనారోగ్య సమస్యల్ని మన దేహం నుంచి దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవనం చేయవచ్చు అని మేము ప్రాయోగికంగా చాలామందికి చేసి చూపించాం. సార్, మామూలుగా అంటారంటే ఇంటికి ఇల్లాలే దీపం అని చెప్పేసి, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు అసలు ఎటువంటి జీవన క్రమాన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది? ఆడవాళ్ళు ఆరోగ్యంగా లేకుంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆడవాళ్ళే ఆరోగ్యానికి మూలం. ఆహారం పండించే రైతుల్ని ఇంటికి తీసుకొచ్చి వంటింట్లో స్వచ్ఛంగా, శుభ్రంగా, ప్రీతితో వంట చేసి పెడితేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మోసం ఏమిటంటే గడిచిన 50 సంవత్సరాల్లో ఈ మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత వంటింట్లో ఉందా మీ ఆవిడ అని వాక్యాలు వాడి ఆ అద్భుతమైన ఆరోగ్యకరమైన వంటింట్లో పనిచేసే విధానాల్ని, పనిచేసే వాళ్ళని హీనంగా చూడటం మొదలుపెట్టాం. అంటే ఆడవాళ్ళు చేస్తున్న పనులకి విలువ లేకుండా చేశాం. దాంతో మొదలైంది నిజమైన పతనం. ఎప్పుడైతే ఆ విధంగా చూడటం మొదలుపెట్టారో ఇంకా వంటింట్లో వంటను ఎందుకు చేయడం, అందరూ హీనంగా చూస్తున్నారని మీలో భావనలు కలుగజేస్తారు. దానికి తోడు ఈ ఆధునిక యంత్రజ్ఞానం, తంత్రజ్ఞానం, 2 నిమిషాల్లో నూడిల్స్ తినండి, ఫోన్లు చేయండి, ఇంటికి వచ్చేస్తాయి. సో ఇలా వంటింటి పని చాలా హీనంగా చిత్రణ చేస్తూ వస్తున్నాయి గడిచిన 50 సంవత్సరాలు. అది మాధ్యమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ ద మార్కెట్ ఎకానమీ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు మన సమాజంలో చోటు చేసుకున్నాయి. అంటే నిజంగా ఆరోగ్యం కావాలంటే మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వంటింటికి గౌరవం ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యం వస్తుంది. అంటే మీరు తినే పదార్థాలు ఏమైనా ఉండనివ్వండి, ఇంట్లో ఆడవాళ్ళు ప్రీతితో ఇస్తున్నప్పుడు దానికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు గౌరవం లేదు, అక్కడి నుంచే అనారోగ్యం. సో ఆడవాళ్ళ మహత్వం అంత ఉంది, ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చేసే పనులను మనం గౌరవించాలి. సో నిజమైన ఆరోగ్యం అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు ఇంట్లో గౌరవం లేదు, మీరు చేస్తున్న పనులను ఎవరు గుర్తించడం లేదో, చేస్తున్నాం ఏదో తింటున్నాం అనుకుంటే మీకు దాని మీద ఆసక్తి ఉండదు. సో ఇలాంటి విషయాలు చాలా చోటు చేసుకున్నాయి మన సమాజంలో. అవన్నీ ఆహారానికి సంబంధించి కాకపోయినా వంటింటిని మనం నీచంగా చూడటం మొదలుపెట్టాం ఈ ఆధునిక యుగంలో. అది మారాలి మొదటిగా. అంటే మనం ఆడవాళ్ళకి ఆద్యత ఇవ్వాలి. ఇంకా దాన్ని దాటి వెళ్తే ఆడవాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఆహార పదార్థాల నుంచి. ముఖ్యంగా ఈ కాఫీలు, టీలు, పాలు. అందరూ కాఫీలు, టీలు తాగేస్తున్నారు. పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, టీ కావాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందులో పాలు కృతకంగా తయారవుతున్నాయి గడిచిన 30-40 సంవత్సరాల నుంచి. అందులో ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్, ఇంకా యాంటీబయాటిక్స్, ఇలా కృతకమైన రసాయనిక పదార్థాలు బాగా మిళితం చేసి అమ్ముతున్నారు. దానివల్ల ఆడవాళ్ళకి ఈ హార్మోన్ అసమతులన ఎక్కువైంది. సో గడిచిన 30-40 సంవత్సరాల్లో
ఈ పాల వాడకం వల్ల ఆడవాళ్ళకి అతి ముఖ్యమైనది ముట్టు, ఆ ఋతుచక్రం అంటే దేహాన్ని శుద్ధం చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. అది సహజంగా జరగాలి. పీరియాడ్స్ అంటారు. పీరియడ్స్ అంటే పీరియాడిసిటీ అంటారు, అంటే కరెక్ట్ సమయానికి మళ్ళా రావటం. ప్రకృతిలో ఈ పీరియాడిసిటీ అన్ని భాగాలు, అంటే చంద్రుడు 28 రోజులకు టక్కని తిరుగుతాడు, అలాగే మీకు 28 రోజులకి ఋతుచక్రం రావాలి. ఆ హార్మోను అసమతులనం అయితే ఇది ఏరుపేరు అవుతుంది. దాంట్లో చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఎంతవరకు జరిగిందంటే గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ పాలు నోట్లోకి వెళ్ళటం వల్ల హార్మోన్ అసమతులనం ఎక్కువైపోయి ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు 6 ఏళ్లకు ముట్టు అవుతున్నారు. అక్కడి నుంచి మొదలైంది మీ ఇబ్బందులు. సో ఈ ఆధునిక యుగంలో మీరు తీసుకుంటున్న ఈ పాలు, కాఫీలు, టీలే మీ అనారోగ్యానికి మొదటి శత్రువు. సో ఆడవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఋతుచక్రం కరెక్ట్గా ఉండాలి, హార్మోన్ బ్యాలెన్స్ కావాలి. మగవాళ్ళలో జరుగుతుంది, కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వీర్య కణాలు మాత్రం నాశనం అవుతూ ఉంటాయి. తర్వాత తెలిసి వస్తుంది. సో ఈ అసమతులన చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట ఆడవాళ్ళలో. అందుకే ఆడవాళ్ళకి నా మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు, టీలు, పాలు, చక్కెర ఆపు చేయండి. 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. ఇంత గట్టిగా చెప్పగలను.